ఉమా మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇండస్ట్రీస్ లేవు, పెట్టుబడిదారులు ఈ పక్కకే చూస్తలేదు. దీనంతటికీ కూడా కారణం జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి పరిపాలన. ఇన్ని లక్షల కోట్ల అవినీతి చేయటమే కాకుండా 12 లక్షల కోట్ల పైచిలకు అప్పులు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా సిద్ధం సభల్లో చెప్తా ఉన్నాడు, నేను 2,55,000 కోట్లు సంక్షేమానికి బటన్ నొక్కి ఇచ్చానని చెప్పి. 2,55,000 కోట్లు నువ్వు బటన్ నొక్కి ఇచ్చుంటే మిగిలినటువంటి 9,50,000 కోట్లు ఎవరి జోబుల్లోకి వెళ్ళిపోయినాయి? అప్పులు తెచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? 12 లక్షల కోట్ల అప్పులు తీసుకొస్తే 2,50,000 కోట్లు నువ్వు సంక్షేమానికి ఇస్తే 9,50,000 కోట్లు ఎవరి జోబుల్లోకి వెళ్ళిపోయినాయి అని అడుగుతా ఉన్నాం. ప్రజలు ఆలోచించాలి. ఒక్క ఛాన్స్ ఇస్తేనే ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి అడ్డగోలుగా దోచుకున్నారు వైసీపీ నాయకులు. అన్ని కాడికి దోచుకున్నారు. ఎమ్మెల్యేల స్థాయిలో ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయిలో మంత్రులు, ఎంపీల స్థాయిలో ఎంపీలు, సలహాదారుల స్థాయిలో సలహాదారులు, ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి, అన్ని రకాలుగా. ఆఖరికి కేంద్రం ఇచ్చే బియ్యాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసుకొని ఉచితంగా మోడీ గారు ఇచ్చినటువంటి బియ్యాన్ని కూడా రాష్ట్రంలో ప్రజలకు ఇవ్వకుండా విదేశాలకు అమ్ముకొని ఇవాళ బియ్యం రేట్లు ధరలు పెరిగినాయని ఇష్టారీతిన దాంట్లో కూడా డబ్బులు కొట్టేసిన పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, నువ్వు ఏ సెక్టార్ని వదిలావు? జగన్మోహన్ రెడ్డి ఏ వ్యవస్థను వదిలావు? ప్రతి వ్యవస్థ మీద నువ్వు దోచేసిన దోపిడీకి సాక్ష్యాధారాలతో సహా బుక్ చేశాం. హామీలు అమలు చేశారంటా ఉన్నావు. 100కి 90 హామీలు నువ్వు ప్రజలకు ఇచ్చిన మాటతో ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టోలో పెట్టావు. ఊరూరా వాగ్దానాలు ఇచ్చావు. మళ్ళా మద్య నిషేధం చేసే ఓట్లు అడుగుతాను, చేయకపోతే ఓట్లు అడగనన్నావు. ఇవాళ సిగ్గు లేకుండా రాబోయే 25 సంవత్సరాల మద్యం ఆదాయం కూడా బ్యాంకుల్లో కుదవబెట్టి 40,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి దోచుకున్నావు. ఈరోజు కనీసం 2019లో నువ్వు మాట్లాడినటువంటి మాటలు వీడియోలతో సహా మేము నువ్వు మాట్లాడిన వీడియోలు ప్రచురించాం. బహిరంగ సభలో, పాదయాత్రలో మాట్లాడావు, నీ పార్టీ సభల్లో మాట్లాడావు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజుని చెప్పావు, నేను అధికారులు ఉండగా కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పి 11 సార్లు పెంచావు. 60,000 కోట్ల భారం వేశావు. గత ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చే ఇసుకని మాఫియా చేసి, ఉచితంగా ఇచ్చే మాఫియాలో ఇసుకలో మాఫియాని చేసి 50,000 కోట్లు కొట్టేశావు. పారదర్శకమైనటువంటి మద్యం పాలసీ గతంలో దేశం మొత్తం ఉన్నటువంటి పాలసీనే ఆంధ్రప్రదేశ్లో అమలవుతుంటా ఉంటే ఇవాళ జే బ్రాండ్స్ మద్యాన్ని ఏరులై పారిస్తా ఉన్నావు. నీ ధనదాహానికి దాదాపు 30 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు. దాదాపు 1,00,000 మంది ప్రాణాలు కోల్పోయారు. నీ పిచ్చి బ్రాండ్ల వల్ల, నీ ధనదాహానికి. మొత్తం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో డిస్టిలరీస్ అన్నీ కూడా వైసీపీ చేతిలో ఉన్నాయి. మొత్తం వైసీపీ వాళ్ళు పేరుకవో డిస్టిలరీ ఓనరు, లీజవో వైసీపీ ఎంపీ, వైసీపీ మంత్రి, వైసీపీ బినామీ, తాడేపల్లి బినామీ. హైదరాబాద్లో పేమెంటు, తాడేపల్లిలో ఇండెంటు, లిక్కర్ ఇండెంటు. ఈ విధంగా ఈ రాష్ట్ర సంపదని దోచుకొని పేదవాడు మధ్యతరగతి కోలుకోలేనటువంటి భారం వేసినటువంటి ఇతన్ని రేపు మే 13వ తారీఖు నాడు ప్రజలు సాగనంపాలి. ఇలాంటి అవినీతి పరుడు, రక్తం రుచి మరిగినటువంటి పులిలాగా డబ్బు రుచి మరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి హయాం నుంచే డబ్బు రుచి మరిగాడు. ఒక నేరగాడు, జైల్లో ఉన్నొచ్చినోడు, లక్షల కోట్లు దోచుకున్నవాడు. ఇవాళ ఇతను దేనికైనా సిద్ధపడే ఇవాళ మళ్ళా ప్రజల్ని మోసం చేయడానికి ప్రజల్లోకి వెళ్తా ఉన్నాడు. ఒక్క ఛాన్స్ ఇస్తేనే ప్రజల జీవితాలు తల్లకిందులైపోయిన స్థితిలో
ఒక్క ఓటు కూడా పడకుండా డిపాజిట్లు కూడా రాకుండా ఓడించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉంది. ఇవాళ ఎన్డీఏ కూటమి ఏదైతే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నామో రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనుకొని రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తోడ్పాటు ఉండాలి, కేంద్రం సహకారం ఉండాలి. ఈ రాష్ట్రాన్ని మళ్ళా గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోడీ గారు కలిసి ఇవాళ కూటమి కట్టిన దాన్ని జీర్ణించుకోలేకపోతా ఉంది వైసీపీ. ఓటమి భయం స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో కనబడతా ఉంది. ఆల్రెడీ ఓడిపోయినట్టు డిక్లేర్ చేసుకున్నాడు అతను. కనీసం పట్టుమని 10 సీట్లు కూడా వచ్చే పరిస్థితి వైసీపీకి ఆ రాష్ట్రంలో లేదు. సింగిల్ డిజిట్